guys, how are you all? ఇది మా మామ వెడ్డింగ్ వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసాం గైస్. అండ్ ఇట్స్ ఏ సన్నీ డే, చాలా ఎండ్ ఉంది. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలుస్తాం కదా. ఇంకా నైట్ రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. మేము లేట్ అయిపోయాం, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. యాక్చువల్లీ ఫస్ట్ చాలా వీడియోస్ తీద్దాము, గెట్ రెడీ విత్ మిస్ కూడా చేద్దాము అని అనుకున్నాం, బట్ కుదరలేదు. మా ప్రీతి చెల్లి అయితే కిందకు వెళ్ళిపోయింది, మేము ముగ్గురమే ఉన్నాము. సో అవుట్ఫిట్ చెక్ చేసాం వన్స్, మళ్ళీ కిందకు వెళ్ళాక కుదరదేమో అని చెప్పేసి. ఇప్పుడే భోజనం చేసేసి వచ్చేసాం. ప్రీతి లేట్. నేను ఎప్పుడు అంటే ప్రతి బ్యాచ్ లో లేట్ గా తినేవాళ్ళం. అది మా బ్యాచ్ లో మా ప్రీతమ్మ. మా ప్రీతి ఎప్పుడు లేట్ గానే తింటది, ఎందుకంటే నేను ఒక స్పెషల్ పర్సన్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మే అడోట్ చిన్నదాయి కూడా. యాక్చువల్లీ గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాం, అసలు ఒక టైం అనేది దొరకలేదు. గబగబగా నేను 10 minutes లో రెడీ అయిపోయాను. అక్క కూడా ఫాస్ట్ గా రెడీ. కానీ ఎప్పుడు ప్రతి ఫంక్షన్ లో అక్క అయితే బాగా లాగ్ చేస్తుంది. ఎందుకంటే నేను అందరినీ రెడీ చేస్తాను కాబట్టి. ప్రీతి కూడా నేను తినేటప్పుడు లాగ్ చేస్తాను, అక్క రెడీ అయ్యేటప్పుడు లాగ్ చేస్తాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కానీ ఎప్పుడు లాగే చేస్తాం. మేమైతే ఒక ఫోటో తీసుకున్నాం, అది కూడా మొబైల్లో తీసుకోలేదు, కెమెరాలో తీసుకున్నాం. టైం అయిపోతుందని హెయిర్ స్టైల్ కూడా చేసుకోలేదు. నేను ఫస్ట్ రెడీ అయిపోయాను అందరికంటే, ఎందుకంటే పెత్తనాలు చేసుకుని తిప్పాలి కదా. చదువుకోండి ఫస్ట్. పిలుస్తేనేమో పిల్లలేదని ఆన్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చారు గైస్, ఇద్దరు ఇప్పుడు వచ్చి మేము ఇక్కడే కూర్చున్నాం. ఏసీ ఉంది, రమ్మంటేనేమో రాలేదు, ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు ఏం పెళ్ళలేదు అంటున్నారు. మేము ఇక్కడ ఫ్రంట్ సీట్ లో కూర్చుని మరి పిలిచాం. అలుగుతారు గైస్, సిస్టర్స్ అంటే అలిగేస్తారు. వీళ్ళిద్దరు పెద్దోళ్ళు, మనిద్దరం పెద్దోళ్ళం, వీళ్ళిద్దరు చిన్నోళ్ళం. చిన్న కూతురు, మేము పెద్ద కూతురు. పెద్ద కూతురు వేస్ట్, చిన్న కూతురులే బెస్ట్ గాయస్. చిన్న కూతురులే బెస్ట్ గాయస్. పెద్ద కూతురు పెద్ద కూతురులే బెస్ట్. కమెంట్ సెక్షన్ లో పెట్టండి గాయస్. చిన్న కూతురు అమాయకంగా చిన్న కూతురులో దౌర్జన్యం చేస్తారు. చిన్న కూతురులో మమ్మల్ని మాట. కంటే మంచోళ్ళు అయితే అసలు కాదు. వీళ్ళిద్దరు సాడిస్ట్. చిన్నోళ్ళకి మించి మంచోళ్ళు ఎవరు లేరు. చూడవయ్యా వీళ్ళిద్దరి ఇంత గోల గోలంతా దానికన్నా మా అందరిలో ప్రీతియే బాగుందని ఫుల్లు దిగు. నేను అందంగా ఉన్నాను, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి అంతే. అంటే మేమంతా నేచురల్ బ్యూటీ. నేనైతే నేచురల్ బ్యూటీ. నేను ఎలా ఉన్నా బాగుంటాను అనమాట. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. కానీ నేను అన్నవన్నీ అవుతాయి గాయస్. నేను అన్నవన్నీ ఎందుకంటే నేను అన్నవి అయ్యేవి అంటాను. నువ్వు అంటావు.
వీళ్ళకి జెలస్ గైస్. నేను అందంగా ఉంటానని చెప్పి వీళ్ళకి జెలస్ అన్నమాట. అవును గైస్, ప్రీతి ఒక్కటే అందంగా ఉంటుంది, మేమంతా యావరేజ్. చాలా పొగుడుతూ ఉండాలి గైస్, లేదంటే ఫీల్ అయిపోతారు గైస్. ఎందుకంటే నేను పోన్లే ఒక్కరోజు ప్రీతి అందంగా ఉందని చెప్పేయండి. అబద్ధం ఆడేద్దాం. స్టార్టా? ప్రీతి నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆ విషయం నాకు తెలుసు. మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని, టాలెంట్ లో గాని, పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో పొట్టలేదు గైస్, అంటే డస్ట్బిన్ లో దొరికారు అనమాట. నేను సొంత కూతుర్ని మా అమ్మకి నిజం తెలియదు గైస్, కానీ డస్ట్బిన్ లో దొరికింది. మేము ముగ్గురం పుట్టే వీళ్ళు అలాగే ఓవరాక్షన్ చేస్తారు. అంటే వీళ్ళకి కొంచెం పిచ్చి ఉంది అనమాట, అందుకే అలా అంటారు. తెలియదు గైస్, ఫీల్ అవుతుంది. సర్లే ఎన్నిండి అనుకుంటాం. అప్పుడు అలాగే మనీ మావి కూడా అన్న నేనంట పిచ్చి హాస్పిటల్లో పుట్టానంట. మా మమ్మీ వాళ్ళు పిచ్చోళ్ళు. అంటే నేను అప్పుడు చిన్నగా ఉంటానని చెప్పి అక్కడ గేట్ కన్నాలు ఉంటాయి కదా, అందులోంచి దూరం వచ్చేస్తేనేమో మా మమ్మీ డాడీ వాళ్ళు అలాగే వెళ్తున్నారంట. అప్పుడు నేను కనిపించి దొరికానంట. అప్పుడు పెంచుకుంటున్నారంట. నిజమే అదంట జోకాలే. మనీ మావి లేను, వచ్చాక చూపిస్తాను ఖచ్చితంగా. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. జుట్లేంటి ఇలా ఉండే, ఇలా మొత్తం పాడైపోయింది. వీళ్ళందరూ కుళ్ళిపోతున్నారు మన ఇద్దరు. ప్రీతి చూడు, మన ఇద్దరం కుళ్ళిపోతున్నాం. అలాగే అనుకుని బతికేస్తారు గైస్. ఏదనుకోండి ఫీల్ అయిపోయి ఏడ్చేస్తాను. ఏంటి వచ్చినప్పటి నుంచి ప్రతి పిచ్చిది అయిపోయింది పాపం. వీళ్ళు పిచ్చోళ్ళు గైస్. యూట్యూబ్ రాకముందే పిచ్చోళ్ళు అయిపోయారు గైస్. వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళు పిచ్చి తప్ప ఇంకేం లేదు గైస్. పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే వీళ్ళు ఎరగంట హాస్పిటల్ నుంచి వచ్చారు గైస్. ప్రీతి ఏదైతే మాట్లాడుతుంది పట్టించుకోవద్దు. చిన్నపిల్లలు వదిలేయండి పాపం మీ సారికి. వీళ్ళు ఏడుస్తున్నారు గైస్, నేను నిజాలు మాట్లాడేస్తున్నాను. వీళ్ళిద్దరు ఎవరు ఫ్యామిలీలో అందరికంటే అమాయకురాళ్ళు అంటే మేమే. అని వీళ్ళు అనుకుంటున్నారు గైస్. వీళ్ళకి మించిన సాడిస్ట్ ఎవరు లేరు. పాడు చేసి మమ్మల్ని కూడా అలా బాధపడుతున్నారు గైస్. వీళ్ళు ఏం చేసినా మమ్మల్ని జోక్స్ చేస్తున్నారు చూడండి గైస్. పెళ్లి కదా జోక్స్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు చిన్నోళ్ళు. జోక్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు అలాగే జోక్స్ చేస్తారు, ఎందుకంటే మ్యారేజ్ కదా. చూసారు వీళ్ళు ఏం చేసినా మమ్మల్ని అంటారు గైస్. చూడండి చిన్నపిల్లలు, అందుకే ఏం చేసినా పెద్దోళ్ళే అంటారు. చిన్నపిల్లలు చంటి పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు అంటారు. చిన్నోళ్ళు అంటే వాళ్ళకేం తెలుస్తుంది గైస్. వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని కొడతారు గైస్. మేమేం చేయం, మంచి వాళ్ళం కాబట్టి. అక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అందుకు ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ అందరూ చూస్తున్నారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నార్మల్ డేస్ లో అయితే 2, 3, 4, 5 అయినా సరే నిద్ర రాదు. కానీ ఈ రోజు ఏంటంటే అందరికి నిద్ర. వాళ్ళ ఫేసులు చూడండి, వాళ్ళ కళ్ళు చూడండి ఎలా అయిపోయాయో. మాకేం నిద్ర వచ్చేస్తుంది. వీళ్ళేమో పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి ఏమో 4th అంతా. ఇప్పుడు టైం ఏమో ఎంతైంది, 10:32 అయ్యింది. చూడండి అసలు ఈ టైంకి మాట్లాగే ఓవరాక్షన్ అనమాట. అసలు అక్క గైస్, నేను కాదు. మా డస్ట్బిన్ సిస్టర్ అక్కడి నుంచి తెచ్చాం గైస్. చిన్న కోతి పిల్లలు ఉంటే తెచ్చుకున్నాం. గొడవ పెట్టుకుంటా గైస్. ఇప్పుడు నేను అసలు ఏమైనా అన్నాను, మా అక్కను అలా ఓవరాక్షన్ చేసి కానీ పిచ్చిది గైస్. వదిలేండి పాపం, చిన్నపిల్ల కదా, ఇంకంతే ఏం చేయాలి. అలా ఏదో కూర్చొని అలాగే మీరిద్దరు కొట్టుకొని మధ్యలో నన్ను నలిపేయకండమ్మా. మా చెల్లి చూడండి ఎంత సైలెంట్ గా ఉందో.
ఏయ్ బాబు లేవ్. తమ్ముడు అంటే ప్రేమ గాయస్. ఇప్పుడైతే టైం 3:35. ముహూర్తం అయితే 4:10 అనమాట. 4:10కి గాయస్ తెల్లవారు. మేము నైట్ అంతా అసలు పడుకోలేము. ఫుల్గా ఫొటోస్ తీసుకొని ఫుల్గా ఆడుకున్నాం తెలుసా. కళ్యాణ మండపంలో ఉన్న మ్యాక్సిమం అందరూ పడుకుని పోయారు గాయస్. మేము తప్ప అందరూ పడుకున్నారు. అన్ని కూడా అక్సెప్ట్ చూడండి, అన్ని 2 times పడుకుంటారు తెలుసా. सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान जनन्त देवतारा बलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी. सर्वमंगल नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण